మీడియా మిత్రులకు, డయాస్ మీద ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులకు ఈ సాయంకాల సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నేను అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నా పేరు సన్నిబాబు. ఈ సమావేశానికి గల ముఖ్య కారణం, రేపు 17వ తారీఖు 7వ నెల 2025 ఫస్ట్ బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ బీసీ సంక్షేమ సంఘం బీసీ కుటుంబ 50 మంది మొదటి సమావేశం జరుపుకోబడే సందర్భంగా బీసీ కుటుంబ సభ్యులు 50 మందికి కూడా 17వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ, ఆ మీటింగ్కి కావలసిన సారాంశం ఏమిటనగా, ఎప్పటి నుంచో బీసీ వర్గాలన్నీ కూడా అనకదొక్కబడి ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది కానీ కొన్ని వర్గాలు మాత్రమే రాజ్యాధికారంలో రాణిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కానీ, రాజ్యాధికార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఎకనామికల్గా కానీ అన్ని విధాలుగా బీసీ కుటుంబాలందరం కూడా వెనకబడి ఉన్నాం. దేశ జనాభా లెక్కల ప్రకారము చూస్తే బీసీ జనాభా తాలూకా పర్సంటేజు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనందరం కూడా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం. మనకి కూడా కులగణన ప్రకారము, మన ఓటు బ్యాంక్ ప్రకారము, మనకు ఉండేటటువంటి జనాభా లెక్కల ప్రకారము అన్ని విధాల అన్ని వర్గాలతో సమానంగా మనకి కూడా అన్ని రంగాల్లోనూ కూడా రాజ్యాధికారంలో, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా మనకు ఉండేటటువంటి పర్సంటేజ్ని పద్ధతిగా న్యాయక సమక్షంగా కూడా మనకు ఉండేటటువంటి రాజ్యాధికారంలో కానీ అన్ని విధాలా కూడా మనకు ఉండేటటువంటి పర్సంటేజ్ ప్రకారము, మన ఓటు బ్యాంక్ ప్రకారము అన్ని విధాల మనకి న్యాయం జరిగే వరకు కూడా ఈ నేషనల్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రానున్న 17వ తారీఖు మీటింగ్లో క్యాబినెట్ మినిస్టర్సు, అలాగే మన నేషనల్ బీసీ వెల్ఫేర్ వేదా మస్తాన్ రాజు యాదవ్ గారు ఎంపీ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, అలాగే చాలామంది ముఖ్య నాయకులు, మినిస్టర్లు అందరితోని, అలాగే జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి లాకా వెంగళరావు గారు, అలాగే ఆవు నరసింహరావు గారు, మొత్తం బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర స్థాయి కుటుంబ సభ్యులందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవాడలో జరగబోయేటటువంటి 17వ తారీఖు మీటింగ్ని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా 50 మంది వచ్చి ఈ జయప్రదం చేసి మనకు ఉండేటటువంటి అన్ని హక్కుల మీద కూడా న్యాయ పోరాటం జరపాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ ప్రెస్ మిత్రుల ద్వారా మనందరం కూడా తెలియజేయడం జరుగుతుంది.